కరీంనగర్లో త్రిముఖ పోరు ప్రచారంలో నేతల జోరు. ఇప్పుడు అందరి దృష్టి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పైనే ఉంది. ఇక్కడ పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపుపై మూడు పార్టీలు ధీమాతోనే ఉన్నాయి. మరి ఓటర్లు ఏమంటున్నారు? కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లున్నాయి. 2 దఫాలుగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. బీజేపీ 13 డివిజన్లతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం మేయర్ స్థానం తమదే అంటున్నాయి మూడు పార్టీలు. గత 10 ఏళ్లలో కరీంనగర్ సిటీలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, తమను గెలిపించడం వల్లే ఇది సాధ్యమైందని బీఆర్ఎస్ అంటోంది. కేంద్రం ఇచ్చిన నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి చెందిందని బీజేపీ అంటోంది. తమకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇంకా మరింతగా అభివృద్ధి చేస్తామంటోంది కమలం పార్టీ. 2500 కాంగ్రెస్ అడుగుని, 4000 రూపాయలు పెన్షన్ అడుగుని, తులం బంగారం ఏదని అడుగుని, మా పొల్లవల గుంజాలు ఎవరు అడుగుని, బీఆర్ఎస్ అడుగుని. అదే మొన్న 10 సంవత్సరాల నుండి నువ్వు ఏం బిక్కినావు కరీంనగర్లో? 10 సంవత్సరాల నుండి నువ్వు ఏం చేస్తావు? ఇల్లు ఇచ్చినావా? పెన్షన్ ఇచ్చినావా? రేషన్ కార్డు ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు? బీఆర్ఎస్ అడుగుని. అభివృద్ధి సంక్షేమ పథకాల లిస్టుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోన్న కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి సిటీ అభివృద్ధి తమతోనే సాధ్యమంటోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్ ఈ ఎన్నిక వీళ్లకు అగ్ని పరీక్షలాగా మారింది. బండి సంజయ్ ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గంగుల కమలాకర్ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ నెల 5న సీఎం రేవంత్ రెడ్డి చొప్పదండిలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు కరీంనగర్ కు రాబోతున్నారు. అటు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రచారం చేయబోతున్నారు. ఇక్కడ ఎంఐఎం కూడా సత్తా చాటేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది. కనీసం 15 డివిజన్లలో ముస్లింల ప్రాబల్యం ఉంటుంది. క్రమంలో అధిక స్థానాలు సాధించి కింగ్ మేకర్ అవుతామంటోంది ఎంఐఎం. గతంలో కూడా ఒకసారి మేయర్ ఎంపికలో ఎంఐఎం స్థానాలే కీలకంగా మారిపోయాయి. దీంతో ఈసారి కనీసం 10 స్థానాల్లో గెలవాలనే టార్గెట్ పెట్టుకుంది ఎంఐఎం. ఉత్తర తెలంగాణలో కరీంనగర్ కార్పొరేషన్ అత్యంత కీలకం కావడంతో అన్ని పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరి ప్రజలు ఎవరి వైపు మొక్కుతారో చూడాలి మరి.